కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పాత కొరంగిలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి అలంకరణములో భక్తులకు దర్శనమిచ్చారు. కాయగూరలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని విశేషంగా అలంకరించిన ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. శాకంబరి అలంకరణముతో ప్రజలకు సుభిక్షం, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని అర్చకులు తెలిపారు. చతుర్వేదాలను కూడా దొంగిలించి సముద్రంలో దాక్కుని ఉన్నాడట. ఆ చతుర్వేదాలు లేకపోయేటప్పటికి ఏ బ్రాహ్మణుడు కూడా యజ్ఞం కానీ, యాగం కానీ, పూజలు కానీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి సమయంలో మునీశ్వరులందరూ కూడా జగన్మాత అయినటువంటి ఆది పరాశక్తి దగ్గరికి వెళ్ళి, మేము ఈ విధంగా చాలా బాధలు పడుతూ ఉన్నాం, క్షామం వచ్చింది, వర్షములు పడి ప్రపంచమంతా కూడా ఎంతో సుభిక్షంగా మారి ఆనందంగా జీవితం గడపసాగారట. ఇదంతా జరిగింది కూడా ఆషాఢ మాసంలో జరిగింది కాబట్టి ఈ శాకములనే తీసుకుని వచ్చి అమ్మవారికి అలంకారం చేస్తూ ఉన్నారు. ఈ అమ్మవారికి అలంకారం చేయడం అంటే ఇస్తూ ఉండడం జరగాలి అనే ఒక పరమార్థం దాగి ఉందన్నమాట. అటువంటి ఈ శాకాంబరి అవతారాన్ని ఈ ఆషాఢ శుద్ధ త్రయోదశి సోమవారం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళారు. ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించడం అంటే ఆ భగవంతుడిచ్చింది మనం తీసుకుంటూ ఉన్నాం. మనం తీసుకున్న దాన్ని మరలా భగవంతుడికి సమర్పించడమే దీనిలోని యొక్క విశేషమైన విధి. ఓం తత్సతు.